అంతా కూడా వేడెక్కుతోంది. సో మరోవైపు ఎన్నికల షెడ్యూల్ కు ముందుగానే పార్టీలన్నీ కూడా సో ఎన్నికల కసరత్తులో నిమగ్నమైపోయాయి. సో కాంగ్రెస్ పార్టీ సో తెలంగాణలో ఒక ఫీల్ గుడ్ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నంలో అవుతోంది. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో సో నిరుద్యోగులకు నోటిఫికేషన్ల వరదైతే తెలంగాణలో కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 1 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ని ఇప్పటికే రిలీజ్ చేశారు. మరోవైపు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో మరోవైపు సింగరేణికి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేసి నిరుద్యోగుల్లో అలానే విద్యార్థుల్లో యువతలో కొంత కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక కాన్సంట్రేషన్ ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని అయితే అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇప్పటికే 4 హామీలను కూడా అమలు చేస్తోంది. మరోవైపు 1వ తారీఖునే జీతాలు ఇవ్వడం కావచ్చు. సో మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాలనను తీసుకెళ్లడమే కావచ్చు. మొత్తం మీద తెలంగాణలో ఒక ఫీల్ గుడ్ వాతావరణాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తుంది. మరోవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఈ 2 పార్టీలు బీజేపీ అలానే బీఆర్ఎస్ లేనంత పోటీ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. సో ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి, సో పోటీకి సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏందనేటువంటి అంశాల మీద ఇప్పటికే సునీల్ కనుగోలు టీం ఒక నివేదికను అయితే ఇచ్చింది. సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ త్వరలో అభ్యర్థులను కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు తెలంగాణలో ఇటువైపు ఇప్పటికే కేసీఆర్ నల్గొండలో సభ నిర్వహించడం కావచ్చు. సో కరీంనగర్లో ఈ నెల 12వ తారీఖున కేసీఆర్ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సో తెలంగాణలో సో ఇప్పటికే నరేంద్ర మోదీ 2 సభలు నిర్వహించినటువంటి నేపథ్యంలో సో తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సభలకు సిద్ధమవుతోంది. సో మరోవైపు రేవంత్ రెడ్డి సో రేపటి నుంచి తెలంగాణలో దాదాపుగా 5 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటన కూడా చేయబోతున్నారు. సో మొత్తం మీద మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సో తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ప్రిపరేషన్ జరుగుతోంది, సో రేపటి నుంచి రేవంత్ రెడ్డి జరపదలిపినటువంటి సభలు కావచ్చు, మరోవైపు అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎక్కడి దాకా వచ్చిందో తెలుసుకుందాం. సో సిద్ధార్థ్, సో ఇప్పటికే నరేంద్ర మోదీ తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. సో కేసీఆర్ కూడా ఇప్పటికే నల్గొండ సభ ద్వారా ఒక ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. సో రేపటి నుంచి రేవంత్ రెడ్డి సభలకు అలానే జిల్లాల పర్యటన కూడా సిద్ధమవుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో సో ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి క్లారిటీ ఏంటి? థ్యాంక్ యూ నవీన్. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. కనీసం 15 స్థానాలు గెలుపొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్లారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధమైన వ్యూహంతో ముందుకు వెళ్ళి తమ టార్గెట్ని కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమైన కారణాలు, ఒకటి ఆయన సీఎంగా ఫేస్ చేయబోయేటువంటి మొదటి ఎన్నికలు, దాంతోపాటుగా ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పూర్తి స్వేచ్ఛను అధిష్టానం రేవంత్కి అప్పచెప్పింది. గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసే బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పచెప్పింది. ఇక 3వ ముఖ్యమైనటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే బీఆర్ఎస్ దమ్ముంటే, ముఖ్యంగా కేటీఆర్కి ఒక సవాల్ విసిరాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్కి దమ్ముంటే ఒక్క పార్లమెంటు స్థానమైనా గెలిచి చూపించాలి అని ఒక టార్గెట్ విసిరారు. సో ఈ 3 ప్రధానమైన కారణాల వల్ల ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది ఆశావాహులు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కొంతమంది రాష్ట్ర స్థాయిలో, కొంతమంది ఏఐసిసి పెద్దలతోని టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా చెల్లా వంశీచంద్ర రెడ్డిని రేవంత్ రెడ్డి డిక్లేర్ చేశారు. మిగతా అభ్యర్థులను కూడా మార్చి 2nd వీక్లోపు 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తూ ఉంది. ఇటు సునీల్ కనుగోలు టీంతోని ఎవరైతే గెలుస్తారో, ఎవరికి వినబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, దాంతోపాటు సామాజిక సమీకరణాలు పక్కాగా పాటించాలి, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇక దాంతోపాటు ఈ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వాళ్ళ సెంటిమెంట్గా ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నారు. ఇక మొన్న కోస్గి సభ, అదేవిధంగా చేవేళ్ల సభతోని కార్యకర్తల్లో ఒక జోష్ నింపారు. ఖచ్చితంగా ఒక 15 సీట్లు గెలుస్తూనే అది గెలుపుగా మనం తీసుకోవాలని కార్యకర్తలకు ఒక టార్గెట్ కూడా రేవంత్ రెడ్డి పెట్టాడు. ఇక రేపటి నుంచి వరుసగా తెలంగాణలో పోల్ ఫీల్డ్లోకి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. రేపు మహబూబ్ నగర్లో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. ఎల్లుండి ఇటు కేటీఆర్ ప్రాంతమైనటువంటి సిరిసిల్ల, అదేవిధంగా వెమ్లవాడలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ మరుసటి రోజు 8వ తారీఖు హైదరాబాద్లో పాత బస్తీకి వెళ్ళి ఈ మెట్రో పనులకు సంబంధించినటువంటి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాని తర్వాత 11వ తారీఖున ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. అదే రోజు
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ కూడా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కార్యకర్తల్లో ఒక జోష్ ఉంది. ఆ జోష్ను వివిధ కార్యక్రమాల ద్వారా మరింత ఎక్కువగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ట్రంప్ కార్డులు అయినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని తెలంగాణలో విస్తృతంగా తిప్పాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక రాహుల్ గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. దానికి సంబంధించినటువంటి కంక్లూజన్ కూడా 1-2 రోజుల్లో వస్తుంది. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సమావేశం ఉంది. ఆ సమావేశం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయనుంది. ఇప్పటికే పోటీ చేయడానికి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఎవరిని అభ్యర్థిగా కేటాయించాలనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ ఆశావాహుల లిస్టుతోని స్క్రూటినైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. సో మొత్తానికైతే అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 15 సీట్లను గెలవడంతో పాటు బీఆర్ఎస్ను ఒక్క సీటు కూడా గెలవకుండా కట్టడి చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇక సీఎంగా ఆయన ఫేస్ చేయబోయే మొదటి ఎన్నికలు కాబట్టి రేవంత్ తన టార్గెట్ను రీచ్ అవ్వడానికి మేము అందరం ప్రయత్నం చేస్తామని కార్యకర్తలు రేవంత్ రెడ్డికి అష్యూరెన్స్ ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో సో మొన్నటి వరకు చెల్లాచెదురుగా ఉన్నటువంటి పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత ఒక లైన్ మీదకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఒకరికొకరు సహకరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పక్కాగా అభ్యర్థుల ఎంపిక కావచ్చు, సో ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పక్కగా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి సో బీఆర్ఎస్ పార్టీకి అలానే కేసీఆర్కి ఒక సవాల్ కూడా విసిరారు. ఒక్క సీట్ అయినా సరే గెలుచుకొని తీరాలని చెప్పేసి. సో బీఆర్ఎస్ పార్టీ కూడా సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర నైరాశ్యంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడిప్పుడే